హలో అండి, అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో పోలిపాడ్యమి ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నేను చేసుకునే ఈ పద్ధతి అనేది చాలా కొత్తగా చేశాను, ఫస్ట్ టైం చేశానన్నమాట. నేను ఎప్పుడు ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేయలేదండి. మాకు సముద్రం దగ్గరే ఉంటుంది. నేను నెలంతా నెలంతా తులసికోట దగ్గర పూజ చేసుకునేదాన్ని. లాస్ట్ రోజు సముద్రానికి వెళ్ళి వదిలేదాన్ని. బట్ ఈ నెల అయితే నాకు అవ్వలేదన్నమాట. సో ఈ రోజు అయితే సముద్రం దగ్గర లేక బేషన్లో అందరూ వదులుతారు కదా, అలా ప్రయత్నిద్దామని చెప్పేసి బేషన్ తీసి దాన్ని శుభ్రం చేసి పసుపు కుంకలతో అయితే దాన్ని అలంకరించుకున్నానండి. తర్వాత నాకు అరటి దవ్వ అయితే నేను అరటి దవ్వ కోసం ప్రయత్నించలేదు. బట్ ఎవరో తెలియని వ్యక్తి అయితే నాకు అరటి దవ్వ తెచ్చి ఇచ్చాడండి. సో నేనేంటంటే కొబ్బరి చెప్పులో వదిలేద్దాంలే అని కొబ్బరి చెప్పు ప్రిపేర్ చేసుకున్నాను. బట్ అరటి దవ్వ అనేది ఎవరో మనిషి తెచ్చి ఇచ్చారు లాస్ట్ టైంలో. సో దాన్ని కూడా అలంకరించుకొని అది పెట్టుకున్నాను అనమాట. తర్వాత కొబ్బరి చెప్పులోని 33 ఒత్తులు, అంటే నేను నెలంతా చేయలేదు కాబట్టి నెలంతటి కలిపి ఒక 33 ఒత్తులు తీసుకొని దాన్ని నెయ్యి వేసి నానబెట్టుకున్నాను. సో అవన్నీ పక్కన పెట్టుకొని వాకిలంతా శుభ్రం చేసుకున్నాను. మొత్తం వాకిలి గుమ్మం అన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని చేశానమాట. తులసికోట దగ్గర మనం ప్లేట్ పెడతాం కదా, అక్కడ కూడా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. సో పూజ సామాన్లన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నానండి మార్నింగ్కి. సో మార్నింగ్ లేచి పరమాన్నం అయితే చేశాను. నాకు ఈ ఫెస్టివల్కి ఏ ప్రసాదం చేస్తారో తెలీదు, బట్ నాకు పరమాన్నం చేయాలనిపించి పరమాన్నం అయితే చేసుకున్నానండి. మార్నింగ్ లెగ్గానే పరమాన్నం చేసి తర్వాత తులసికోట దగ్గర సో ప్రసాదం పట్టుకొని ఫస్ట్ తులసికోట దగ్గరికి వెళ్ళిపోయానండి. ఫస్ట్ పసుపుతో నేను గణపతిని అయితే తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ గణపతి పూజించుకోవాలి. సో నేను తులసికోట పూజ అయిపోయిన తర్వాత గణపతికి కూడా తులసికోట చేసుకున్న తర్వాత గణపతిని అయితే తయారు చేసి గణపతికి కూడా నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. అవి రెండు అయిన తర్వాత ప్లేట్లో పసుపు కుంకుమ పూలు గంధము అన్నీ వేసి తర్వాత అడిదవ మీద 33 ఒత్తులది వెలిగించి నేను ఒత్తి అయితే వదలడం జరిగింది. పళ్ళు కాయలతో నైవేద్యం అయితే పెట్టడం జరిగిందనమాట. ధూపం అయితే వేసుకున్నాను, హారతి ఇచ్చుకొని మనస్ఫూర్తిగా దేవుడికైతే కోరుకున్నానండి. ఎన్నో బాధలతో నేనైతే ఈ ఫెస్టివల్ అనేది ఈరోజు చేసుకున్నాను. చాలా టెన్షన్లతో చేయడం అయితే జరిగింది. ప్రతి దానికి సమాధానం కోసం మాత్రమే చేశాను. ప్రతి దానికి సమాధానం అయితే నాకు రావాలి. సో మనస్ఫూర్తిగా ఈ విధంగా నేను ఎప్పుడు చేయలేదు కూడా చేశాను. ఏ లోటుపాట్లున్నా భగవంతుడి మీద భారం వేసుకొని అయితే చేయడం జరిగింది. సో ఏది జరిగినా దేవుడు దయ అనుకొని చేయడం జరిగిందనమాట. సో మనస్ఫూర్తిగా చేశానండి. తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని పరమాన్నం చేశాను కదా, నైవేద్యం అయితే పెట్టుకున్నానండి. మా మామయ్య గారికి అండ్ దేవుడికి పూజ కూడా ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను. సో నేను పోలిపాడ్యమి ఫెస్టివల్ని ఈ విధంగా అయితే జరుపుకున్నాను. తర్వాత మా పాపతో దేవుడు దండం పెట్టించానమాట. తను చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో. హారతి అనుకొని హారతి తీసుకుంటుంది. తర్వాత వాళ్ళ తాతయ్య దగ్గర కూడా దండం పెట్టుకో అంటే హారతి తీసుకుంటుంది అనమాట. చూసారా? సో మా పాపకు కూడా దేవుడు ఆశీస్సులు, వాళ్ళ తాతగారు ఆశీస్సులు ఉండాలని మా పాపను కూడా మార్నింగ్ లేపి తనకు కూడా దేవుడితో అయితే దండం పెట్టించానమాట. సో నా పోలిపాడ్యమి ఫెస్టివల్ అనేది ఈ విధంగా జరిగిందండి. ఈ సంవత్సరం నేను ఇలా అయితే నేను చేసుకున్నాను. సో మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా చేసుకున్నారనుకుంటున్నాను. సో ఈ సంవత్సరానికి అయితే ఈ విధంగా గడిచింది. సో మళ్ళీ సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో ఈ సంవత్సరం చేసుకునే పోలిపాడ్యం అనేది ఎంతో సక్సెస్ఫుల్గా అయిందని అనుకుంటున్నాను. కొత్తగా చేసిన ఏ లోటుపాట్లు లేకుండా చేశాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేండి. నా ఇంట్లో ఫెస్టివల్ అనేది ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. బాయ్.